ట్రూ9 న్యూస్ ఛానల్ కి స్వాగతం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ల భేటీ చర్చించిన అంశాలు ఇవేనా? టీడీపీ ఎంపీ అభ్యర్థి వీరేనా? టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఎంపీ మిగిలిన ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై ఇరువురు మాట్లాడుకున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన ఉమ్మడి ప్రచార వ్యూహంపై నేతలిద్దరూ సుమారు గంట పాటు చర్చించుకున్నారు. ప్రధానంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఖరారుకు తూతి కసరత్తు, ఉమ్మడి ప్రచార వ్యూహంపై చిరు పార్టీల అధినేతల మధ్య కీలక చర్చ జరిగినట్టు తెలుస్తుంది. పెండింగ్లో ఉన్న 16 అసెంబ్లీ మరియు 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పెండింగ్లో ఉన్న శాసనసభ స్థానాలు, ఎంపీ అభ్యర్థులను 1-2 రోజుల్లో టీడీపీ వెల్లడించే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లు హైదరాబాద్లో సమావేశమయ్యారు. చంద్రబాబు నివాసంలో మధ్యాహ్నం 12 నుంచి 1:30 గంటల వరకు ఈ భేటీ జరిగింది. రెండు పార్టీలు ఇక అభ్యర్థులని ప్రకటించాల్సిన స్థానాలు, ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన చోట పరిస్థితులు, అక్కడక్కడ ఉన్న అసంతృప్తులు వంటి అంశాలపై నేతలిద్దరూ చర్చించారు. టీడీపీ ఇంకా 16 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో ఇంకా 5 చోట్ల అభ్యర్థులను ప్రకటించాలి. క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరింత విస్తృత సమన్వయంతో పనిచేసేందుకు చేపట్టాల్సిన చర్యలు, ఈ 3 పార్టీల నాయకులు కలిసి పాల్గొనాల్సిన సభలు వంటి అంశాలపైన ఈ భేటీలో చర్చ జరిగినట్టు తెలిసింది. తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి ఎంపిక వ్యవహారం జనసేనలో హాట్ టాపిక్గా మారింది. ఆరణి శ్రీనివాసులను అభ్యర్థిగా కొనసాగించాలా లేదా అనే అంశంపై కూడా ప్రస్తావనకు వచ్చింది. మరోవైపు టీడీపీ అభ్యర్థుల 3వ జాబితా ఇవాళ విడుదల అయ్యే అవకాశం ఉంది. టీడీపీ అభ్యర్థులకు శనివారం విజయవాడలో వర్క్షాప్ నిర్వహించబోతున్నారు. దానికి ముందుగానే వీలైనంత మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించాలని ఆ పార్టీ భావిస్తుంది. ఎంపీ అభ్యర్థులు, కొందరు ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు 3వ జాబితాలో ఉండే అవకాశం ఉంది. కొత్తలో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో 17 లోక్సభ సీట్లు పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. టీడీపీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కూడా ప్రధానంగా కసరత్తు చేస్తుంది. ఏలూరు లోక్సభ స్థానం నుంచి బీసీ అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తుంది. హిందూపురం లోక్సభ స్థానానికి డీకే పార్థసారథి పేరును టీడీపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. అనంతపురం లోక్సభ స్థానానికి అభ్యర్థి పోటీ చేయించాలని టీడీపీ ఆలోచన చేస్తుంది. నంద్యాల సీటును బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె ఎవరికి దాదాపు ఖాయమైనట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆమె ప్రచారం కూడా ప్రారంభించారు. అమలాపురం ఎంపీ సీటు దివంగత లోక్సభ స్పీకర్ బాలయోగి కుమారుడు హరీష్కు ఖరారు చేసినట్లు సమాచారం. లోక్సభ అభ్యర్థిపై క్లారిటీ రావాల్సి ఉంది. విజయనగరం లోక్సభ స్థానాన్ని సీట్ల సర్దుబాటులో బీజేపీకి ఇచ్చారు. దానిని వెనక్కి తీసుకొని రాజంపేట ఇవ్వాలని బీజేపీ కోరింది. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. టీడీపీ ఎంపీ అభ్యర్థులుగా గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేటలో లావు శ్రీకృష్ణ దేవరాయల పేర్లు ఫైనల్ చేశారు. ఇప్పటికే వారి ప్రచారం కూడా మొదలుపెట్టారు. శ్రీకాకుళం నుంచి మరోసారి రామ్మోహన్ నాయుడికే అవకాశం దక్కనుంది. విశాఖ నుంచి బాలయ్య, చిన్నల్లుడు భరత్ పోటీ చేయడం దాదాపుగా ఖాయమైంది. అనకాపల్లి సీటుపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సీటు పొత్తులో ఏ పార్టీకి కేటాయిస్తారు అన్నది చూడాల్సినటువంటి విషయం. కాకినాడ జనసేన పార్టీకి కేటాయించినట్లు తెలుస్తుంది. కేటాయించినట్లు సమాచారం దాదాపు ఖాయమైంది. మచిలీపట్నం సీటును పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయిస్తారని చెబుతున్నారు. ఒంగోలు ఎంపీగా మాగుంట రాఘవరెడ్డి పోటీ చేయడం దాదాపు ఖాయం చేసింది. టీడీపీ అధిష్టానం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వం కూడా ఖరారు చేయడం లాంఛనమే. తిరుపతి సీటు కేటాయింపుపై క్లారిటీ రాలేదు. చిత్తూరు అభ్యర్థి ఎంపికైన కసరట్టు జరుగుతుంది. కర్నూలు ఎంపీ సీటు అంశంపై టీడీపీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అలాగే కడప ఎంపీ అభ్యర్థి ఎవరు అనేది కూడా క్లారిటీ ఇంకా రాలేదు. అయితే ఫైనల్ చేసిన ఎంపీ అభ్యర్థులను మాత్రం ప్రకటించాలని భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ట్రూ9 న్యూస్ ఛానల్.